హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునికి ఈరోజు అందరూ పూజలైతే ఆచరిస్తూ ఉంటారండి. అదే విధానంలో మన పూర్వం పెద్దవాళ్ళు ఎలా ఆచరించేవారో ఆ విధానాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సూర్యోదయానికి ముందే లేచండి మనం తలస్నానం అయితే చేయాలి. ఇలాగా జిల్లేడాకులు, రేగుపళ్ళు తలపైన భుజాలపైన పెట్టుకునండి తలస్నానం అయితే ఆచరించాలి. మనం ఎక్కడైతే పూజ చేయాలో అక్కడ ఆవు పేడతో శుభ్రంగా అలుక్కుని ముగ్గులైతే పెట్టుకునండి. ఈ విధంగా ఆవు పిడకలను అయితే పేర్చుకునండి. ఈ విధంగా కర్పూరంతో వెలిగించామండి. చూసారు కదా, అగ్నిదేవుడికి ప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాత మనం ప్రసాదం వండుకునే గిన్నెకి ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టుకునండి. ఆ పిడకలపైన అయితే పెట్టుకున్నానండి. ఒక గిన్నెని అయితే పెట్టకూడదంట, 2 గిన్నెలు పెట్టాలని చెప్పారు పెద్దవాళ్ళు. నేను కూడా అలాగే పెట్టుకున్నానండి. దాంట్లో మీకు ఆవు పాలను అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా వెలుగుతూ ఉండగా కొంచెం సేపటికైతే పొంగొస్తూ ఉంటాయండి పాలు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అపార్ట్మెంట్లు, బిల్డింగుల్లో ఈ విధంగా చేసుకోవటం కుదరదు కాబట్టి మనం ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన స్నానం ఆచరించి ప్రసాదాన్ని అయితే తయారు చేసుకుని సూర్యభగవానుడు ఎక్కడైతే కిరణాలు పడుతూ ఉంటాయో అక్కడ మనం ప్రసాదాన్ని నివేదన చేసుకోవచ్చండి. మేము పాలు అయితే 3 సార్లు పొంగినాయండి. బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాం ఒక్కొక్కరు చొప్పున 3 సార్లు. మొత్తం అందరూ వేసి ఒక నమస్కారాన్ని అయితే చేసుకున్నామండి. ఎందుకంటే మనం సూర్యకిరణాలు పడే చోటే ప్రసాదాన్ని చేస్తున్నాం కదండి, స్వామివారి ప్రసాదం. దీంట్లో గరిటెని అయితే పెట్టకూడదు, చెరుకు ముక్కతోనే తిప్పుకోవాలండి. ఈ విధంగా మొత్తం దాంట్లో పాలతో బియ్యం ఉడికిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకుని కొద్దిగా ఆవనెయ్యి వేసుకుని ప్రసాదాన్ని అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడైతే మీకు స్వామివారికి ఇక్కడ పూజ చేసుకోవడానికి అంతా రెడీ చేసుకుని ముందుగా వినాయకుడి పూజ చేసిన తర్వాత చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని అయితే వేసుకున్నానండి. 7 చిక్కుడాకులు మనం తయారు చేసిన ప్రసాదం. దాంట్లోకి చలివిడి వడపప్పు కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ప్రసాదాలన్నీ స్వామివారికి 7 ఆకుల్లో పెట్టుకున్నాను. ఆయనకి ఎర్రమందారాలు అంటే ఇష్టం కదండి, ఎర్రమందారంతో అలంకరించామండి. చిక్కుడుకాయలతో రథాన్ని కూడా తయారు చేసుకున్నాం స్వామివారికి. అన్ని దీపాలు 7 దీపాలు అయితే పెట్టుకున్నానండి. నేను స్వామికి 7 దీపాలు వెలిగించి స్వామివారికి దీపం ధూపం అక్షింతలతో సమర్పించుకునండి. ఎర్రటి అక్షింతలు అయితే చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టండి స్వామివారికి. నివేదన అయితే చేద్దాం. మొత్తం ప్రసాదాన్ని అంతా నీళ్లు చల్లుకుని స్వామివారికి నివేదన చేసిన తర్వాత చూసారు కదండి, ఎర్రటి నీళ్లు, అక్షింతలు, పుష్పాన్ని అయితే వేసుకుని స్వామికి అయితే సమర్పించుకున్నామండి. హారతి కూడా ఇచ్చేసామండి స్వామికి. ఇప్పుడైతే స్వామివారి రథాన్ని అయితే మనం ఈ విధంగా బయటికి ఇలా సాగనంపుతున్నామండి, ఊరేగిస్తున్నామండి. చూసారు కదండి మా రథసప్తమి పూజ. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.